లిటరల్లీ నవ్వారు కావ్య మారన్ యొక్క టీంని సెలెక్ట్ చేస్తుంటే. కమిన్స్తో పాటు కావ్య కూడా ఎందుకు ఇవ్వాలంటానంటే నేను క్రెడిట్, మీకు ఈ ఎంత గొప్ప కెప్టెన్ అయినా ఎంత మంచి కెప్టెన్ అయినా 100% ఇచ్చే ప్లేయర్స్ని కావ్య తీసుకొచ్చి అక్కడ పెట్టింది కాబట్టి కమిన్స్ ఈ రకమైనటువంటి అవుట్పుట్ని తీసుకురాగలుగుతున్నాడు. ఆమె సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఏంటి ఇంతమందిని మిక్స్ చేస్తోంది సంబంధం లేని వాళ్ళని, ఇదేం సినిమా అనుకున్న వాళ్ళకి ఈరోజు ఆమె బ్లాక్ బస్టర్ గట్టి చూపించింది ఫైనల్స్ దాకా తీసుకొచ్చి. సో ఇట్లాంటి కావ్య పాప వర్సెస్ అవతల గంభీర్ ఒక మంచి మెంటోర్గా ఒక అగ్రెసివ్ టీంని బిల్డ్ చేసి కేకేఆర్ లాంటి టీంని బిల్డ్ చేసిన గంభీర్ మామ, వీళ్ళిద్దరి మధ్య రాబోతున్నటువంటి ఫైనల్ గురించి ప్రతి క్రికెట్ అభిమాని, కేవలం ఇండియన్ క్రికెట్ని ఇష్టపడే వాళ్ళు కాదు, వేరే కంట్రీస్లో ఇండియన్ క్రికెట్ వైపు చూసేవాళ్ళు కూడా ఈ ఐపీఎల్ ఫైనల్ వైపు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్కి ఛాన్సెస్ ఎట్లా ఉన్నాయి, కేకేఆర్ ఛాన్సెస్ ఎట్లా ఉన్నాయి అనేది మనం వీడియోలో బ్రీఫ్గా మాట్లాడుకుందాం. బేసిక్గా కేకేఆర్ని ఓడించడం అనేది ఎస్ఆర్హెచ్కి చాలా బిగ్గెస్ట్ ఛాలెంజ్. కరెక్ట్ టైంకే తగిలింది. మొన్న ఎలిమినేటర్ క్వాలిఫైర్ 1లో ఓడిపోవడం, ఇప్పుడు సరైనటువంటి టీంతో సమఉజ్జీగా నిలబడేటువంటి సిచ్యువేషన్ ఈరోజు ఎస్ఆర్హెచ్కి వచ్చింది. సో గెలిచి తీరాలి అని ప్రతి ఎస్ఆర్హెచ్ అభిమాని కోరుకుంటున్నారు. దానికి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి అంటే, నా దృష్టిలో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ వర్సెస్ కేకేఆర్ బౌలింగ్ మీద ఈ మ్యాచ్ ఆధారపడి ఉంటుంది. సో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో చాలా స్ట్రాంగ్గా ఉంది, కేకేఆర్ బౌలింగ్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఈ సరైన సమరం ఈ రెండింటి మధ్య ఉండబోతుంది. ఇక్కడ ఎవరైతే హిట్ కొడతారో, ఇక్కడ ఎవరైతే సరిగ్గా రాణించగలుగుతారో, ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కేకేఆర్ బౌలింగ్ చేస్తున్న టైంలో అక్కడ కరెక్ట్ రిజల్ట్ మనకు బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. పిచ్ రిపోర్టు మనకి మన 7th పిచ్ యూజ్ చేశారు, ఇప్పుడు 4th పిచ్ యూజ్ చేయబోతున్నారు. లో స్కోరింగ్ గేమ్ ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఈ సైక్లోన్ ఎఫెక్ట్ అనేది మొన్న మ్యాచ్ మీదుగా ఉంది ప్రభావం, జూ ఫ్యాక్టర్ రాబోవడానికి. అది కనుక వర్కౌట్ అయితే ఈ సైక్లోన్ ప్రభావం ఇంకా నడుస్తుంది, సైక్లోన్ ఇంకా తీరం దాటలేదు, ఈరోజు మిడ్ నైట్కి దాటుతుంది. సో కరెక్ట్గా అటు ఇటుగా ఒక 3 hours అటు ఇటుగా మ్యాచ్కి ఈ సైక్లోన్ తీరం దాటుతుంది. సో జూ ఫ్యాక్టర్ని ఇది ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేము, కానీ మొన్న మ్యాచ్ అంత టర్న్ ఉంటుందా అనేది చూడాల్సి ఉంటుంది. సో రెయిన్ ఛాన్సెస్ కొంత ఉన్నాయి, రిజర్వ్ డే కూడా ఉంది, కంగారు పడాల్సినది. నాకున్న ఐడియా ప్రకారం, ఇప్పుడు నేను చూసిన ఫోర్కాస్ట్ ప్రకారం ఏంటంటే మొత్తం అబాండన్ అయిపోయేటువంటి సిచ్యువేషన్స్ అయితే ఖచ్చితంగా లేవు. సో రెయిన్ కనుక పడితే, అంటే చిన్న డ్రిజిల్స్ కానీ రెయిన్ కానీ పడితే జూ ఫ్యాక్టర్ అస్సలు రాదు సెకండ్ హాఫ్లో, కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారు. రెయిన్ పడితే తర్వాత టాస్లో ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. రెయిన్ పడలేదు అంటే టాస్లో సెకండ్ బ్యాటింగ్ తీసుకోవడం అనేది మొన్నట్లాగా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఈ గ్రౌండ్లో వచ్చేసి రెండు టీమ్స్కి కూడా బ్యాడ్ రికార్డే ఉంది, ఇద్దరికి కూడా. సరిగ్గా టీమ్స్ పరంగా చూసుకుంటే కేకేఆర్ ఇందాక అనుకున్నట్టు బౌలింగ్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళు. సో డామినేట్ చేస్తున్నారు. స్టార్క్ అనుకోకుండా మొన్న మ్యాచ్తో ఫామ్లోకి వచ్చేసాడు, అది బిగ్గెస్ట్ థ్రెట్ అవ్వబోతోంది ఎస్ఆర్హెచ్కి. మొన్న కూడా హెడ్ని అతనే అవుట్ చేశాడు, అట్లాగా ఇంకా చెలరేగిపోయాడు. ఆ పాయింట్లో కనుక స్టార్క్ని కంట్రోల్ చేయగలిగితే డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్కి మంచి పాజిటివ్ ఉంటుంది. వరుణ్ చక్రవర్తికి ఇది హోమ్ గ్రౌండ్, అది కూడా ఒక బిగ్గెస్ట్ అసెట్గా ఉంది కేకేఆర్కి. నరేన్ సంగతి చూస్తూనే ఉన్నాము, ఎక్కడికక్కడ చెలరేగిపోతున్నాడు. సో ఇక బ్యాటింగ్ సంగతి చూసుకుంటే ఎక్కువగా టాప్ ఆర్డర్ మీద వాళ్ళు డిపెండ్ అయ్యేటువంటి పరిస్థితి. వెంకటేష్ అయ్యర్ అద్భుతంగా ఫామ్లోకి వచ్చాడు. నేను మొన్న కూడా ట్వీట్ పెట్టా, వెంకటేష్ అయ్యర్ని కనుక కంట్రోల్ చేయగలిగితే డెఫినెట్లీ నరేన్ని వెంకటేష్ అయ్యర్ని ఇద్దరిని కంట్రోల్ చేస్తే రస్సెల్ కూడా పక్కన పెట్టి ఖచ్చితంగా మ్యాచ్ గెలుస్తారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. సో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ని ఒకసారి చూసుకుంటే కేకేఆర్ అంత కాదు కానీ డెఫినెట్లీ స్ట్రాంగ్గా ఉన్నారు. హెడ్ అభిషేక్ శర్మ మనకు తెలిసిందే, వాళ్ళు కనుక నిలదొక్కున్నారు అంటే ఇక తిరుగు ఉండదు. హెడ్ స్టార్క్ని జాగ్రత్తగా డీల్ చేశాడా లేదా అనే దాని మీద మాత్రమే ఈరోజు రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. చాలా బిగ్గెస్ట్ పాయింట్ ఇది. వెంకటేష్ అయ్యర్ని నరేన్ని ఎట్లా అయితే వాళ్ళు బౌలింగ్ అప్పుడు కంట్రోల్ చేయాలో, అట్లాగే బ్యాటింగ్ అప్పుడు హెడ్ స్టార్క్ని కనుక జాగ్రత్తగా ఆ ఓవర్స్ ఆడేసుకుంటే, ఆ ఓవర్స్లో పెద్దగా రిస్కులు తీసుకోకుండా జాగ్రత్తగా ఆడుకుంటే మాత్రం డెఫినెట్లీ పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది ఎస్ఆర్హెచ్కి. అట్లాగే టూ మచ్ అగ్రెషన్ అనేది కాస్త తగ్గించుకోవాల్సి ఉంటుంది ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్. మనం పిచ్కి తగ్గట్టు ఉన్నటువంటి సిచ్యువేషన్ తగ్గట్టు అప్రోచ్ ఉంటే బాగుంటుంది. క్లాసిన్ మొన్న మ్యాచ్తో కాస్త ఫామ్లోకి రావడం అనేది కాస్త కన్సిస్టెన్సీని మనకి చూపిస్తుంది ఎస్ఆర్హెచ్కి. సో క్లాసిన్కి కేకేఆర్ మీద మంచి రికార్డ్ ఉంది, అది కూడా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అట్లాగే బౌలింగ్ విషయానికి వస్తే ఇది కరెక్ట్ మ్యాచ్. కమిన్స్కి తాను కెప్టెన్గా ఎట్లాగో ప్రూవ్ చేసుకుంటున్నాడు, అందులో తిరుగులేదు. బౌలర్గా కూడా ప్రూవ్ చేసుకోవడానికి కమిన్స్కి ఇది కరెక్ట్ టైం వచ్చింది. ఫైనల్లో ఒక 2 మంచి వికెట్లు కనుక తీయగలిగితే, వెంకటేష్ అయ్యర్ లాంటి వికెట్ అనండి, లేకపోతే ఓపెనర్స్ వికెట్స్ కానీ తను తీయగలిగితే మాత్రం అసలు కమిన్స్కి ఇది ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి టైం. యాజ్ ఏ ప్లేయర్ ఆల్రెడీ కెప్టెన్గా తనకు తిరుగులేదు. సో భువి కూడా ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి టైం ఇది. నటరాజన్ తన డిఫరెంట్ బౌలింగ్ అప్రోచ్తో ఎకానమీని కంట్రోల్ చేస్తూ చాలా ఎక్సలెంట్గా చేస్తున్నాడు, ఇక చూసుకోకర్లేదు.
షబాజ్ అహ్మద్ కానీ అభిషేక్ శర్మ కానీ ఓకే దే ఆర్ గోయింగ్ గుడ్. మొన్న మ్యాచ్ లాగా అయితే సెకండ్ హాఫ్లో వీళ్ళు వర్కౌట్ అవుతారు, లేదంటే మాత్రం ఖచ్చితంగా ఒక ఆఫ్ స్పిన్నర్ని ఒక ఫుల్ టైమ్ స్పిన్నర్ని తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎస్ఆర్హెచ్ వాషింగ్టన్ సుందర్కి ఇది హోమ్ గ్రౌండ్, అతను సబ్స్టిట్యూట్లో ఉంటాడు, అతనన్నా తెచ్చుకోవచ్చు. లేదు అంటే అట్లీస్ట్ మార్కండే అనేది తెచ్చుకోవచ్చు. వాషింగ్టన్ సుందర్ వచ్చేసి లోకల్ బాయ్, సో డెఫినెట్లీ అతనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మార్కండేకైనా అట్లీస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఎందుకంటే ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ కంపల్సరీ పెట్టుకోవడం మంచిది ఈ మ్యాచ్లో. మొన్న ఆల్రెడీ అభిషేక్ శర్మని వీళ్ళు ఫేస్ చేశారు, షబాజ్ అహ్మద్ని ఫేస్ చేశారు, కాబట్టి ఒక డిఫరెంట్ స్పిన్నర్ని, ఆఫ్ స్పిన్నర్ని, లోకల్ బాయ్ని పెట్టుకుంటే బెటర్ వాషింగ్టన్ సుందర్ని. అట్లాగే అందరూ మొదటి నుంచి మొత్తుకుంటున్నట్టే మార్కరంని పక్కన పెట్టి ఫిలిప్స్ని ఈ మ్యాచ్లో కమిన్స్ తీసుకోవాలని మనందరం కూడా నమ్ముదాము. సో ఎస్ఆర్హెచ్ వైపు ప్రతి తెలుగువాడు కూడా ఈరోజు సపోర్ట్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉంది. అఫ్ కోర్స్ కేకేఆర్ కూడా సపోర్ట్ చేసే తెలుగు వాళ్ళు ఉంటారు. ఇది ప్రాంతాన్ని బట్టి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, మనం నచ్చేటువంటి టీంని మనం సపోర్ట్ చేయాలి. దట్స్ ద హోల్ పాయింట్ ఆఫ్ ఐపీఎల్. సో మీకేమనిపిస్తోంది, మీకు ఏ రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి కేకేఆర్ కానీ ఎస్ఆర్హెచ్ కానీ ఈరోజు అనిపిస్తుందో కామెంట్ చేయండి. కావ్య పాప వర్సెస్ గౌతమ్ గంభీర్లో ఎవరిది గెలిపోయే అవకాశం ఉందో మీరు కామెంట్ చేయండి.